నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన మెగా డిఎస్సి తమకు ఎంతో సంతోషం కలిగించిందని, కానీ పీఈటీ పోస్టులు మాత్రమే ఖచ్చితంగా తక్కువ వేశారని అక్కడ పీఈటీ ట్రైనర్లు తెలుపుతున్నారు. ప్రతి పాఠశాలలో పీఈటీ ఉన్నా కానీ వీళ్ళు ఎందుకు తక్కువ వేశారని వారు నిరాశ చెందుతున్నారు. ఖచ్చితంగా శారీరకంగా దృఢంగా ఎంతో అవసరం అని వాళ్ళు విద్యార్థులు తెలుపుతున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇటు నిరుద్యోగులకు ఖుషి కబురు చెప్పింది. వచ్చిన 100 రోజుల్లోనూ కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి కూడా 11,063 పోస్టులకు గాను కూడా నిన్ననే నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. అయితే దీనిపై ఇటు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి పీటీ ట్రైనర్లు కూడా కొద్ది అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా పూర్తిగా ఇటు మెగా డిఎస్సిలో తమకు పోస్టులు కూడా తక్కువ కేటాయించారని చెప్పి కూడా నిజామాబాద్ చెందినటువంటి నిరుద్యోగులు కొంత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ చెందిన పీటీలు ఉన్నారు. వీరి గారికి మరి వివరాలు తీసుకుని చెప్పండి. మీరు చెప్పండి, ఎందుకు అసలు నిజం మెగా డిఎస్సి కూడా మొన్ననే నోటిఫికేషన్ విడుదల చేసిర్రు, ఎందుకు అసలు వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి అనేది కొంచెం సంతోషకరమైన వార్త రేవంత్ రెడ్డి గారు మాకు కలిగించినప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక పీఈటీగా మేము ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం బంద్ చేసుకొని మేము కోచింగ్ సెంటర్లతో వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా మాకు ఇక్కడ నిజామాబాద్లో చూసుకున్నట్టయితే కేవలం 9 పోస్టులు మాత్రమే కేటాయించారు. వందల మంది వేల మంది మేము వ్యాయామ కోర్సులు కంప్లీట్ చేసుకొని ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ కాలేజీలలో 20-25 వేలు జీతం సంపాదించుకునే వ్యక్తులు మేమందము ఆ ఉద్యోగం మానేసి మేము కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్ కానీ అవనిగడ్డ కానీ అక్కడ పోయి కోచింగ్ తీసుకోవడం జరిగింది. కానీ పోస్టులు చూసుకున్నట్లయితే నిరాశగా మాకు చెందింది. ఎందుకంటే ఈరోజు మేము ఉద్యోగం అంటే ఈ గత ప్రభుత్వాలు డిఎస్సి వేయకుండా ఇబ్బందికరంగా చేయడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని దించేసి నిరుద్యోగం కొత్త ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. దయచేసి మేము 2 చేతుల విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. మేము ఒకటే కోరుకుంటున్నాం, గతంలో 50 ఎస్జిటి పోస్టులు శాంక్షన్ చేసినవి ఉన్నాయి నిజామాబాద్లో. వీటిని ఎస్జిటిని మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీలకు మలుచుకుంటే మాకు ఇంకో 50 పోస్టులు ఎక్కువ అవుతాయి. అట్లనే ఇక్కడ సంబంధిత ఉన్న విద్యాశాఖ అధికారులను తెలుసుకొని గవర్నమెంట్ అధికారులను తెలుసుకొని ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నాయో పీఈటీలు ఆ పీఈటీ పోస్టులను భర్తీ చేస్తే మేము సంతోషంగా వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఇలా ఆటలు అనేది మొత్తం కూడా ఒక ప్యాషన్గా కాకుండా మొత్తం కూడా బంద్ అయిపోయినాయి. క్రీడా లోకం అనేది బంద్ అయిపోయింది. ఒక దిక్కు చూస్తున్నట్లయితే ఖేలో ఇండియా పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేక కార్యక్రమాలు తీసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ గేమ్ల పేరు మీద విద్యార్థులు పబ్జీ లాంటి గేమ్ల పేరు మీద అనేక సమస్యలు ఆరోగ్య పాలవుతున్నారు. వాటికి దూరంగా ఉండడానికి కోసమే ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయులు మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులను భావి భారతులుగా నేషనల్ ఇంటర్నేషనల్ తీసుకెళ్తున్నాం. కానీ మాకు ప్రభుత్వ బడులలో మేము వ్యాయామ ఉపాధ్యాయులుగా చేయడానికి మేము 2 సంవత్సరాలు బీపేడ్లు ఎంపేడ్లు కంప్లీట్ చేసుకొని మా యొక్క ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా చేసుకొని కూడా మాకు ఇబ్బంది పాలవుతున్నాం. కానీ ప్రభుత్వ పరంగా ఈ డిఎస్సిలో మాకు అసలు పోస్టులే లేవు. దీన్ని చాలా బాధపడుతున్నాం. దయచేసి 2 చేతులతో అమ్మాని వారు చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా ఆలోచించి 4 రోజులు లేట్ అయినా సరే నోటిఫికేషన్ మొత్తం పూర్తి వివరాలు సేకరించి నిజామాబాద్ డిస్టిక్ అసలు యాక్చువల్గా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ప్రైమరీ పాఠశాలలో ఖచ్చితంగా ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండేటట్లుగా చూసుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని కొత్త ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. 100 రోజుల్లో మీరు మెగా డిఎస్సి వేయడం జరిగింది. మేము సంతోషకరంగా విన్నాం. కానీ పోస్ట్ ఉన్నట్టయితే అనేక జిల్లాలో ఒక పోస్టే పీఈటీలు ఒక పోస్టే అంటే పీఈటీలు పనికిరారా? దయచేసి మీరు 2 చేతులను ఆలోచిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల భావి భారతుల ఒక డిసిప్లిన్ కావచ్చు, ఒక క్రమశిక్షణ మార్గం ఉండాలంటే వ్యాయామ ఉపాధ్యాయుడు చాలా అవసరం, పీఈటీ చాలా అవసరం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ మెగా డిఎస్సిలో మాకు అత్యధికంగా పోస్టు ఈ యొక్క పీఈటీ పోస్టు కల్పించాలని ఈ అమ్మా న్యూస్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతున్నది. మీరు చెప్పండి, మొత్తం ఇప్పుడు నిన్న సంబంధించిన మెగా డిఎస్సిలో నిజామాబాద్ జిల్లాకు ఎన్ని పీఈటీ పోస్టులు కేటాయించారు? మొత్తం ఎంతమంది పీఈటీలో ఉన్న ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు? దాదాపు నిజామాబాద్ డిస్టికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 182 పీటీ పోస్టులని విడుదల చేయడం జరిగింది. నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పాఠశాల లోపల కూడా వ్యాయామ ఉపాధ్యాయున్ని రిక్రూట్ చేస్తామని తమ మేనిఫెస్టోలో ఏ విధంగానైతే చెప్పడం జరిగిందో ఆ మేనిఫెస్టోకి అనుగుణంగా ఈరోజు పూర్తి విరుద్ధంగా తన యొక్క మెగా డిఎస్సి అని చెప్పడం జరిగింది. కానీ ఇది మెగా డిఎస్సి కాదు, మెగా ఎస్జిటి మాత్రమే అని విద్యార్థులందరూ ఈరోజు వాపోతున్నారు. ఇక వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. మొన్నటికి మొన్న గురుకుల మరియు జేఎల్కి సంబంధించినటువంటి పీడీ ఉపాధ్యాయ పోస్టుల లోపల కూడా 2023 డిసెంబర్ 20 అయినటువంటి రిలీజ్ అయినటువంటి జేఎల్ సాధారణ
ఫిజికల్ డైరెక్టర్ పోస్టు లోపల కూడా ఇప్పటివరకు జేఎల్ సాధారణ వివిధ సబ్జెక్ట్ లోపల చాలా సబ్జెక్టులు కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి, కానీ వ్యాయామ విద్య ఇప్పటివరకు కూడా ఎగ్జామ్స్ కూడా కనీసం కండక్ట్ చేయలేరు. దానికి కారణం డబల్ పీజీ అనేటువంటి ఒక విరుద్ధమైనటువంటి ఒక పాలసీని గవర్నమెంట్ దానిలో దానికి మేము కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు మాకు పాజిటివ్గా 3 months బ్యాకే దానికి పాజిటివ్ మాకు రెస్పాన్స్ ఇచ్చింది. దాన్ని పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా దానిపైన చర్యలు తీసుకోకపోవడం నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గులు అందరూ కూడా దీనిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలా. వ్యాయామ విద్య లేకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని అంటే మనం గతంలో ఒలింపిక్స్లో మెడల్స్ కావాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వ్యాయామ విద్యకి కింది స్థాయిలో గుర్తింపు లేనప్పుడు ఏ విధంగా మెడల్స్ సాధించగలుగుతారు విద్యార్థులు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలనంటే హెల్తీ ఎడ్యుకేషన్ అందాలనంటే ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే వ్యాయామ ఉపాధ్యాయుడు ఉన్నప్పుడే హెల్తీ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థికి అందడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా 1676 పీఈటీ వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా మీరు మరి రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, అసలు ఎంత పీఈటీలకు సంబంధించి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? నిజామాబాద్లో చూసుకున్నట్టయితే మా పీటీలకు ఓన్లీ 9 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది. అలా కాకుండా ఇంకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 50 పోస్టుల పైననే నిజామాబాద్ డిస్టిక్లో ఖాళీగా ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో చూసుకున్నట్లయితే ఏ గవర్నమెంట్ పాఠశాలలో పీటీ అనే వాళ్ళు లేకుండా స్కూల్స్ నడుస్తున్నాయి. మేము చాలా స్కూళ్ళలో వెళ్ళి చూసాము. అప్పుడప్పుడు వెళ్ళి మేము పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. మార్షల్ ఆర్ట్స్లో కానీ ఇంకా వేరే గేమ్స్లోనైనా కానీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము మా ఖాళీ సమయాలలో. అక్కడ చూసుకున్నట్లయితే కనీసం పిల్లలకి క్రమశిక్షణ నేర్పే ఉపాధ్యాయులు ఎవరు లేరు, సబ్జెక్ట్ టీచర్స్ మాత్రమే ఉన్నారు. చాలా స్కూళ్ళలో కనీసం వాళ్ళకి ఏ గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలని చెప్పే పీటీస్ ఎవరు కూడా లేరు. ప్రైవేట్ స్కూళ్ళలో మేము చాలా కష్టపడి మా పీటీస్ అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు కేటాయించి గవర్నమెంట్లో కూడా పీటీ పోస్టులను కేటాయిస్తే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ప్రధానంగా పాఠశాలలు అన్ని సబ్జెక్టులు ఎంత ముఖ్యమో పీటీ పోస్టులు కూడా అంతే ముఖ్యమని చెప్పి చెప్తున్నారు. అయితే మొన్న కేంద్ర ఇటు రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేసిందో మెగా డిఎస్సీలో కూడా తమకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి పీటీల విషయంలో కూడా పోస్టులు కూడా తక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి, పీటీ పోస్టులను కూడా పెంచాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి పాఠశాలకు ఒక విద్యార్థి క్రమశిక్షణగా ఉండాలంటే పీటీ ఖచ్చితంగా ముఖ్యం. వాళ్ళకి క్రీడలు శారీరకంగా మానసికంగా ఎదగాలంటే ఖచ్చితంగా ఇటు క్రీడలు ఎంతో ముఖ్యమని చెప్తున్నారు. అయితే దీనిపై సర్కారు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఇటు నిజామాబాద్ జిల్లా చెందిన పీటీ ట్రైనర్స్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.